హాయ్! వెల్కమ్ టు దర్శన్ షను వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టుడే మన వ్లాగ్‌లో వచ్చేసి 3 ఈజీ హెయిర్ స్టైల్స్ చూపిస్తానండి. చాలా అంటే చాలా ఈజీ. ఇవి ప్రొడక్ట్స్ అన్నీ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. తీసుకొని ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయిందండి. చాలా బాగున్నాయి. అప్పుడప్పుడు యూజ్ చేస్తూ ఉంటాం కదా! అవి యూజ్ చేసిన తర్వాత జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇందులో నాకు బన్ అయితే వచ్చినాయండి. 2 సైజెస్ అయితే వచ్చాయి. ఇది బిగ్ సైజు. అలానే స్మాల్ సైజ్ కూడా ఉన్నాయి. హాఫ్ పార్ట్ చేసుకుని హెయిర్ అంతా కూడా హాఫ్ పార్ట్ చేసేసుకుని పైన మాత్రం పెట్టుకునేలాగా అది యూజ్ అవుద్ది. ఇది పెద్దదండి సైజు. మొత్తం హెయిర్ ఉన్న అంత హెయిర్ వాల్యూమ్ అంతా కూడా మనం ఇలా నీట్‌గా సెట్ చేసేసుకుంటే చాలా అంటే చాలా బావుంటుందండి. ఇది పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా ముడిలాగా చాలా బావుంటుంది లుక్ అయితే. మా పాపకి వేసి చూపిస్తున్నాను. తనకి ఎక్కువ రెగ్యులర్‌గా యూజ్ చేస్తూ ఉంటానండి. సాటర్‌డేస్ ఏమన్నా పార్టీస్‌కి అలా ఫంక్షన్స్‌కి ఏమన్నా స్కూల్‌లో కల్చరల్ యాక్టివిటీస్ ఏమన్నా జరుగుతున్నా అలా కూడా నేను ఈ హెయిర్ స్టైల్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాను. నాకు బాగా యూజ్ అవుతున్నాయండి. మీకు కూడా యూజ్ అవుతది అనిపించి డెఫినెట్‌గా మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నానండి. మీకు నచ్చితే గనక కామెంట్ సెక్షన్‌లో ఎలా ఉన్నాయో కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. ఇవన్నీ కూడా చాలా ఈజీ అండి. చూడండి హెయిర్ వాల్యూమ్ అంతా కూడా నేను ఆ బన్నులోకి పెట్టి, ఆ బన్నుకి హెయిర్ అంతా కూడా రివర్స్ చేస్తున్నాను. మొత్తం ఆ బన్నంతా కవర్ అయ్యేలాగా హెయిర్ అంతా అలా రివర్స్ చేసుకోవాలి. నీట్‌గా కొంచెం హెయిర్ అది సెట్ చేసుకుంటూ ఈవెన్‌గా ఉండేలాగా అలా సెట్ చేసుకోవాలి. అంతా సెట్ అయిన తర్వాత టైట్‌గా ఉండే హెయిర్ బ్యాండ్ అనేది తీసుకోండి. దీనివల్ల మనకి పఫ్ అనేది అలా నీట్‌గా ఉంటుంది. సాయంత్రం దాకా కూడా కదలమన్నా కదలదు. అస్సలు అంత బావుంటుందండి. నీట్‌గా వచ్చేస్తది. ఒకవేళ లూజ్‌గా ఉంటే గనక 2 బ్యాండ్స్ అయితే వేసేసేయండి. టైట్‌గా ఉండాలి. లూజ్ వస్తే గనక కిందకి అలా జారుతున్నట్టు అలా ఉంటాయి. అవి అస్సలు వెయిట్ అన్నది ఏమి ఉండదండి. అస్సలు వెయిట్‌లెస్. పిల్లలకు కూడా హెవీగా కూడా అనిపించదు. మోడల్‌గా ఉంటుంది. వాళ్ళు కంఫర్ట్‌గా ఫీల్ అవుతారు. చాలా అంటే చాలా యూజ్ అవుతున్నాయండి నాకైతేని. డెఫినెట్‌గా మీకు యూజ్ అవుతది అనుకుంటే గనక మీషోలో ఉన్నాయి. నేనైతే మీషోలోనే తీసుకున్నాను. ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసుకోండి. చాలా అంటే చాలా యూజ్‌ఫుల్‌గా ఉన్నాయి నాకైతేని. ఇవంతా కూడా అలా పెట్టేసిన తర్వాత కింద ఉన్న హెయిర్ అంతా కూడా అలా నీట్‌గా సెట్ చేసేసుకోవాలి. కోంబ్ చేసేసుకొని ఇలా కావాలంటే హెయిర్ అలా లీవ్ చేసేసి వదిలేసుకోవచ్చు. వద్దనుకుంటే గనక అల్లేసుకోవచ్చు. నేనైతే అల్లేసానండి. ఒక్కొక్కసారి లీవ్ చేస్తాను. ఒక్కొక్కసారి అల్లేస్తాను. ఇదిగోండి ఈ మొత్తం అంతా కూడా 3 పాయలు తీసేసుకొని ఇక్కడ మనం 4 పాయలు, 5 పాయలు అలా కూడా వేసుకోవచ్చు. మన ఇష్టమండి ఇంకా. ఇక్కడ ఈత పాయలు కూడా వేసుకోవచ్చు. చాలా అంటే చాలా బావుంటుంది. డిఫరెంట్‌గా ఇక్కడ మనం అల్లుకోవడం వల్ల లుక్ అనేది మారిపోతూ ఉంటుందండి హెయిర్. చాలా బావుంటది. ఇక్కడ నేను నార్మల్‌గా అల్లుతున్నాను. ఇలా అంతా అల్లేసిన తర్వాత కింద ఒక బ్యాండ్ పెట్టేసుకుంటే జడ అనేది కంప్లీట్ అయిపోతుందండి. ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత చిన్న చిన్న హెయిర్ యాక్సెసరీస్ ఉంటాయి కదా! అవి యూజ్ చేయడం వల్ల ఇలా ఉన్న జడ వల్ల ఎంత లుక్ మారిపోతుందో చూడండి. మొత్తం కింద వరకు అల్లేసుకొని అలా బ్యాండ్ పెట్టేసుకున్నాను. ఈ నేను షాప్‌లో తీసుకున్నానండి. ఆ బన్‌లోకి మధ్యలో సెంటర్‌లో ఒక క్లిప్పు తీసుకున్నాను. అదైతే చాలా బావుందండి. ఇదివరకు పూర్వం వచ్చే స్టైల్స్ అన్నీ కూడా ఇప్పుడొస్తున్నాయి. అదే సూర్యుడు, చంద్రుడు అలా ఉండేవి కదండీ! సైడ్స్ అవి పెట్టుకునేవాళ్ళు కదా! అలాంటివి మోడల్‌గా కూడా వచ్చేస్తున్నాయి కదా ఇప్పుడు. చూసారా ఎంత బావుందో? ఏం లేదండి. జస్ట్ ఆ క్లిప్ ఇలా పెట్టేసి సెట్ చేసేసి అందులో నొక్కి వేయడమే. ఎంత ఈజీగా ఉంటుందో. లుక్ అయితే మాత్రం ఎక్సలెంట్‌గా ఉందండి. నాకు 40 రూపీస్‌కి అలా వచ్చింది ఆ క్లిప్పు. చాలా బావుందండి లుక్కు. చూడండి ఎంత బాగా సెట్ అయిందో ఆ పఫ్‌లో. మొత్తం అంతా హెయిర్ అలా సెట్ చేసేసుకొని ఆ పఫ్ అలా పెట్టుకోవడం వల్ల జడ లుక్ అనేది మారిపోయింది కదా! ఇలా చిన్న చిన్న ఐటెమ్స్ ఉంటాయండి. అవి మనం తీసుకొని ఇలా వేసాక మళ్ళీ పిల్లల్ని యాజ్ ఇట్ ఈజ్ ఎక్కడ తీసింది అక్కడే పెట్టమని అలా చెప్తూ ఉంటే వాళ్ళకి కూడా వాటి వాల్యూస్ అవి తెలుస్తాయండి డెఫినెట్‌గా. మా పాప అయితే అన్నీ అయిపోయిన తర్వాత వేసేసుకున్న తర్వాత వచ్చేసాక విప్పేసుకొని ఎక్కడియి అక్కడ పెట్టేస్తూ ఉంటది. దీనివల్ల చాలా రోజులొస్తాయండి నాకేదైనా కూడా. ఈ ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయిపోయింది తీసుకొని. చూసారా ఎంత బావుందో? అలా ఫ్లవర్ కూడా సెట్ చేసేస్తే లుక్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ఇది నెక్స్ట్ సెకండ్ అండి. ఇంకో జడ.
ఇది మొత్తం హెయిర్ అంతా కూడా అలా టైట్ బ్యాండ్‌తో సెట్ చేసేసుకోవాలి మొత్తం కూడాని. ఇది బటర్‌ఫ్లై మోడల్ అదే మన బౌ అంటారు కదా! డ్రెసెస్‌కి అవి వస్తాయి. ఆ మోడల్ వస్తదండి. చాలా బావుంటుంది ఈ జడ కూడాని. మొత్తం అలా బ్యాండ్ పెట్టేసుకొని మొత్తం హెయిర్ అంతా నీట్‌గా అలా సెట్ చేసేసుకోవాలి. ఇలా సెట్ చేసేసుకున్న తర్వాత కొంచెం ఒక 3 ఇంచెస్ కిందకి వేరొక బ్యాండ్ పెట్టుకోవాలి. అక్కడ కూడా టైట్‌గా ఒక బ్యాండ్ సెట్ చేసేసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న సింపుల్ హెయిర్ స్టైల్స్ వల్ల వాళ్ళకి కంఫర్ట్‌గా ఉంటుంది. అలానే లుక్ కూడా బావుంటుందండి. చాలా అంటే చాలా బావుంటుంది. డిఫరెంట్‌గా ఉంటుంది. ఇలా కింద పెట్టేసిన తర్వాత ఉన్న ఆ హెయిర్ అంతటిని కూడా 2 సెపరేట్ పార్ట్స్ కింద అలా డివైడ్ చేసి ఈ హెయిర్ అంతటిని కూడా అందులోకి రివర్స్ చేసేసుకోవాలి. ట్విస్ట్ అయినట్టు వస్తుంది కదా! లుక్ చాలా బావుంటుందండి ఇదైతేని. అలా ట్విస్ట్ చేసినట్టు వస్తుంది కదా! హెయిర్ కొంచెం కిందకి సెట్ చేసుకొని అలా పైకి ఎత్తి పెట్టాలండి. చూసారా బౌ వచ్చినట్టు వచ్చింది కదా! అసలు ఇది కూడా మా పాపకి చాలా ఫేవరెట్ అండి ఈ జడ. చాలా ఇష్టం తనకి. ఎక్కువ ఇదే వేయమంటూ ఉంటుంది. మొత్తం అంతా కూడా అలా పైకెత్తేస్తే మనకు అలా ట్విస్ట్ చేయడం వల్ల అలా బౌలాగా ఏదో బటర్‌ఫ్లై జడ అంటారు కదా! అలా వస్తది. ఈ హెయిర్ యాక్సెసరీస్‌లో ఇవి వచ్చినియండి నాకు. చిన్నది, పెద్దది కూడా వచ్చినియి. చిన్నది తీసుకుంటున్నాను. చిన్న పాయ మనం అందులోంచి కిందకి లాగాలండి. మొత్తం అంతా కూడా చూసారా బ్యాండ్ మొత్తం ఫుల్ వాల్యూమ్ పెట్టి బ్యాండ్ పెట్టాం కదా! అందులోకి కిందకి దించేయాలి. దించేసిన తర్వాత మనం ఒక చిన్న పాయ తీసుకొని అందులోకి పెట్టి కిందకి లాగాలండి. దానివల్ల ఆ పాయ అనేది రివర్స్ అయ్యి కిందకొచ్చేస్తది. దీనికి యూజ్ అవుతుందండి బాగా. ఇప్పుడు కింద ఉన్న హెయిర్ అంతట్లో కొంచెం హెయిర్ తీసుకొని ఒక 3 పాయలు తీసుకొని అల్లేసుకోవాలి దాన్ని. ఎప్పుడు కూడా నార్మల్‌గా వేస్తే వాళ్ళకి అంత సాటిస్ఫాక్షన్ ఉండదండి. ఎప్పుడైనా ఇలా మోడల్‌గా వేస్తూ ఉండడం వల్ల వాళ్ళకి బావుంటుంది పిల్లలకి కూడాని. చూడటానికి అందంగా ఉంటారు. చూడండి మొత్తం అంతా ఇలా అల్లేస్తున్నాను. కొంచెం పార్ట్ అనేది అల్లుకుంటున్నాను. ఇలా అల్లుకున్న తర్వాత మనం ఆ అల్లిన పార్ట్‌ని తీసుకొని ఆ రింగ్‌లోకి పెట్టాలండి. ఆ రింగ్‌లోకి పెట్టి కిందకి లాగాలి. అది ఎలాగో ఒకసారి వీడియోలో చూసేయండి. ఈ జడ కూడా లుక్ అయితే చాలా బావుంటుందండి. చూసారా మొత్తం అంతా పైకెత్తేసాను. పైకెత్తేసిన తర్వాత మనం అల్లిన పార్ట్‌ని ఆ మిడిల్‌లోంచి ఆ రింగ్‌లోకి పెడుతున్నాను చూడండి. ఆ రింగ్‌లోకి పెట్టేసి మొత్తం అంతా కూడా కింద నుంచి మనం ఆ కాడని లాగాలండి. పైది ఆ రింగ్ అనేది ఫ్లెక్సిబుల్‌గానే ఉంటుంది. ప్లాస్టిక్‌ది కదా! ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. చాలా ఈజీగానే వచ్చేస్తుంది నాకైతేని. చూడండి. మనం ఆ ట్విస్ట్ చేసింది అల్లిందంతా కూడా ఆ రింగ్‌లో పెట్టి కిందకి లాగాం కదా! ఆ రింగ్‌తో పాటు ఆ అల్లిన భాగం అంతా కూడా మనకి వెనక్కి రివర్స్ అయ్యి వచ్చేసింది. అప్పుడేమైందంటే ఆ బటర్‌ఫ్లై మోడల్ అనేది వస్తదండి హెయిర్ అనేది. చాలా బావుంటుంది ఇది కూడా. సింపుల్‌గా ఉంటుందండి. ఇలాంటివి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వడం వల్ల వీటి వల్ల మనకి హెయిర్ స్టైల్స్ ఈజీగా ఉంటాయి. చాలా మోడర్న్‌గా ఏమైనా పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్‌కి చాలా అంటే చాలా డిఫరెంట్‌గా హెయిర్ స్టైల్స్ అనేవి మనం చాలా ఈజీగా వేసేసుకోవచ్చు. ఇలాంటివి కొంచెం అరౌండ్ నాకు 250 అలా పడిందండి. ఇప్పటికి చాలా పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్‌కి యూజ్ చేశాను. చాలా బానే అనిపించింది నాకైతేని. బయట ఇవే జడలు మనం బయట బ్యూటీ పార్లర్‌కెళ్ళి వేయించుకోవాలంటే చాలా అడుగుతారు కదా! అవన్నీ కూడా మనం సేవే కదండీ. డిఫరెంట్‌గా ట్రై చేయొచ్చు కదా మనం ఇంట్లోనే ఉంటే. చూస్తున్నారు కదా ఎంత బా వచ్చిందో. ఆ అల్లిన భాగం అంతా మిడిల్‌లోకి ట్విస్ట్ అయింది కదా! కిందకి రివర్స్‌గా లాగేసాం కదా! చూడండి ఎంత అందంగా ఉందో. అలా లాగేసిన తర్వాత అక్కడ ఒక బ్యాండ్ తీసుకొని మొత్తం ఆ బటర్‌ఫ్లై మోడల్‌లో ఉంది కదా! ఆ హెయిర్ అంతా కిందకి రాకుండా అక్కడ టై చేసేయాలి బ్యాండ్ తోటి. దీనివల్ల అక్కడ అలా ఫిక్స్ అయిపోతుందండి. చాలా సెక్యూర్‌గా ఉంటుంది. కిందకది జారకుండా ఉంటుంది. పిల్లలది ఎగురుతూ ఉంటారు కదా! ఎలా ఎగిరినా, దూకినా అది అస్సలు కిందకి రాకుండా చిన్న బ్యాండ్ అయితే మనం అక్కడ సెట్ చేసేసుకోవాలి. చూసారా జడ ఎలా ఉందో? చాలా అంటే చాలా బావుంటుందండి. ఇది కూడా మనం అలా లీవ్ అన్నా చేసేసుకోవచ్చు. లేతే అక్కడ అల్లేయొచ్చు. డిఫరెంట్‌గా వస్తున్నాయి కదా! లూజ్‌గా అల్లుకుంటే హెయిర్ వాల్యూమ్ ఎక్కువగా ఉన్నట్టు కూడా ఉంటుంది కదా! అలా కూడా ట్రై చేయొచ్చు. చాలా అంటే చాలా బావుంటుంది. నేను చూసారా ఇక్కడ కూడా ఈ క్లిప్ అనేది యూజ్ చేశాను. ఆ జడ లుక్కే మారిపోయింది కదా! అంత లుక్ వచ్చేస్తదండి.
చిన్న చిన్నవే తక్కువ బడ్జెట్‌లోనే ఎక్కువ లుక్ వస్తదండి. ఈ ఫ్లవర్స్ నేనైతే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అనేవి పెట్టాను. అక్కడ రియల్ ఫ్లవర్స్ కూడా అలా పెట్టుకోవచ్చు. చాలా అంటే చాలా బావుంటుంది. లుక్ అయితే అదిరిపోతుందండి. మా పాప క్లాసికల్ డాన్స్ కూడా నేర్చుకునేది. ఇప్పుడు ప్రెజెంట్ ఆపింది. నెక్స్ట్ కంటిన్యూ చేస్తదండి. ఇవన్నీ కూడా యూజ్ అవుతాయని నేను తీసుకున్నాను. అసలెంత బావుంటదోనండి ఇలాగా. చూడండి లుక్ అనేది ఎలా వచ్చిందో. మొత్తం హెయిర్ అంతా ఇలా లుక్ అయితే ఇలా వచ్చిందండి. మీకు గనక మన వీడియోస్ నచ్చుతున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి అందరికీ షేర్ చేయండి. ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే థర్డ్ జెల్‌లోకి వెళ్దామండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఇది కూడాని. చాలా ఈజీ అండి. వేస్తూ ఉంటే అలవాటు అవుతుంది కూడాని. బయటకు వెళ్ళి వేపించుకోవాలన్న ఇది ఉండదు. చాలా ఈజీగా డిఫరెంట్‌గా మోడల్స్ అనేవి మనం ట్రై చేస్తూ ఉంటే అవే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. చూడండి మొత్తం ఇక్కడ హెయిర్ ఫ్రంట్ పార్ట్‌ను కొంచెం పఫ్ అయితే పెడదామని తీస్తున్నానండి. ఫ్రంట్ పార్ట్ హెయిర్ అనేది పఫ్‌కి తీయాలి కొంచెం. చూపిస్తున్న విధంగా తీసుకోండి. చాలా అంటే చాలా ఈజీ అండి. ఈ కూంబ్ కూడా నాకు ఆ సెట్‌లో వచ్చిందే. మనం ఫ్రెంచ్ వేసినప్పుడు అలా పాయలు తీయాలంటే ఈ కూంబ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇదిగోండి పఫ్ ఇవి కూడా నాకు 2 సైజెస్ అయితే వచ్చినాయి. పెద్దది, చిన్నది అలా 2 సైజులు అయితే వచ్చినాయండి. ఇది చిన్న సైజు. చూసారా నేను ఫ్రంట్ పార్ట్‌ని కొంచెం పార్ట్ అలా తీసాను పైకి. మొత్తం అలా సెట్ చేసి దువ్వేస్తున్నాను. దువ్వేసిన తర్వాత మనం ఆ పఫ్‌ని అలా సెట్ చేసుకోవాలండి. హెయిర్ అంతా కూడా పఫ్ అంతా నీట్‌గా సెట్ అయ్యేలాగా మనం కోంబ్ చేసుకోవాలి. ఆ పఫ్ కనిపించకుండా మొత్తం అలా నీట్‌గా కోంబ్ చేసేస్తున్నాను. చూసారా మొత్తం ఎలా వచ్చిందో. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. చూడండి మొత్తం అంతా నీట్‌గా సెట్ చేసేసాను. ఫ్రంట్ లుక్ కూడా బాగా వస్తుంది ఇలా చేయటం వల్ల. పఫ్ కూడా అలా స్టాండర్డ్‌గా ఉంటుంది. ఏ స్ప్రేస్ నిలబడటానికి స్ప్రేస్ అవి ఏమీ కొట్టక్కర్లేదు. ఆ పఫ్ వల్ల అలా ఉండిపోతుందండి. ఆ పఫ్ చాలా బాగుంటుంది. ఇది కూడా నాకు బాగా యూజ్ అవుతుంది. రిమూవ్ చేయడం కూడా ఈజీగానే ఉంది. అసలు ఏమి ఇబ్బంది అనేది నాకైతే లేదండి. ఇవిగోండి ఇక్కడ టిక్స్ పెట్టేసి అక్కడ సెక్యూర్‌గా సెట్ చేశాను. మనం ఇక్కడ అస్సలు స్ప్రేస్ అలాంటివి ఏం వాడక్కర్లేదండి. అలాంటివి వాడినా కూడా స్టిఫ్‌గా ఉండడానికి వాడినా కూడా మనకి హెయిర్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది కదా! అలా అవ్వకుండా వీటి వల్ల సెట్ అయిపోతుందండి. నీట్‌గా ఉంటుంది. ఇప్పుడు ఉన్న హెయిర్ అంతా కూడా 2 పాయలుగా తీసేసుకొని ఈత పాయల జడ ఉంటుంది కదండీ! అలా నేను అల్లేస్తున్నాను మొత్తం కూడాని. అది 2 పాయలుగా తీసుకొని ఇటువైపున ఒక చిన్న పాయ అలా అటువైపుది ఇటు అలా ఒకటి ఒకసారి ఇటు ఒకసారి అటు వేసుకుంటూ అల్లుకుంటూ రావాలండి మొత్తానికి. ఇటు సైడ్ కొంచెం నెక్స్ట్ అటు సైడ్ కొంచెం నేను చూపిస్తున్న విధంగా మొత్తం అంతా కూడా అల్లుకోవాలి. ఇది మొత్తం అంతా కూడా ఈతపాయల జడ కదండి. చాలా బాగుంటుంది ఇది కూడాని. ఇది లాస్ట్‌కి ఎలా సెట్ చేస్తానో కూడా చూడండి. మొత్తం ఫుల్ వీడియో చూడండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. డిఫరెంట్‌గా ఇలా వేసుకుంటం వల్ల చాలా లుక్ అనేది మారుతూ ఉంటుంది. డెఫినెట్‌గా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి అలానే నైబర్స్‌కి, కొలీగ్స్‌కి షేర్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది కదా! సో డెఫినెట్‌గా షేర్ అయితే చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఇలాంటి మంచి యూజ్ఫుల్ ఐడియాస్తో మంచి వీడియోస్ అనేవి మీకు ఎప్పటికప్పుడు నేను షేర్ చేస్తూ ఉంటాను. ఇలా జడంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కింద ఒక బ్యాండ్ సెట్ చేసేసి మనం అల్లుకున్నాం కదా! ఆ చిన్న పాయలన్నిటినీ కూడా కొంచెం అలా లాగుతూ ఉంటే మనకి జడ వాల్యూమ్ అనేది పెరుగుతుందండి. చాలా బాగుంటుంది. లావుగా అదొక డిఫరెంట్ స్టైల్ లాగా అలా వస్తుందనమాట. చాలా అంటే చాలా బాగుంటుందండి. అలా పాయలన్నిటినీ కూడా సెట్ చేసుకోవాలి ఈవెన్‌గా పైనుంచి కింద వరకు సమానంగా నీట్‌గా వచ్చేలాగా హెచ్చుతగ్గులు లేకుండా ఒకే విత్తులో ఉండేలాగా మనం సెట్ చేసుకోవాలి. చూసారా హెయిర్ వాల్యూమ్ అనేది ఎక్కువ ఉన్నట్టు అలా స్ప్రెడ్ చేయడం వల్ల బాగుంది కదా లుక్ అనేది. చూసారా జడ ఎలా వచ్చిందో. ఇప్పుడు మన దగ్గర ఉన్న చిన్న హెయిర్ క్లిప్స్ అనేవి డిఫరెంట్‌గా వస్తున్నాయి కదా! ఫ్లవర్స్ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ లాగా ఇలా కలర్స్ లాగా పిల్లలకి బాగుంటాయి కదా! పెద్దవాళ్ళకైతే బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ లాగా అలా పెద్ద క్లిప్స్ అవి వస్తున్నాయి కదా! అలాంటివి కూడా ట్రై చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి. లుక్ అయితే ఎక్సలెంట్‌గా ఉంటుందండి. ఎప్పుడైనా మ్యారేజెస్‌కి, పార్టీస్‌కి ది బెస్ట్
మోడల్స్ అని చెప్పొచ్చు. చాలా ఈజీగా, చాలా క్విక్‌గా కూడా అయిపోతాయి. డెఫినెట్‌గా మీరందరూ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్‌కి, నైబర్స్‌కి అలానే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్‌కి అందరికీ షేర్ చేయండి. యూజ్ అయితే డెఫినెట్‌గా నాకు ఒక లైక్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. మీరు ఇలానే నన్ను సపోర్ట్ చేసి మరింత ముందుకు వెళ్ళనిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. పేరు పేరున ప్రతి ఒక్క సబ్స్క్రైబర్‌కి అలానే ప్రతి ఒక్క వ్యూవర్‌కి థ్యాంక్స్ అండి. ఈ హెయిర్ స్టైల్ అనేది ఎలా వచ్చిందో ఫుల్‌గా చూసేయండి. ఎలా ఉందో చూసి నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. మీకు నేను ఇప్పుడు వేసిన ఈ 3 జడలలో మీకు ఏ జడ బాగుందో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్. వీడియో మరి ఉంటాను. మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇలానే నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇవిగోండి ఫైనల్ 3 జడలు అయితే లుక్ ఇలా వచ్చింది. ఓకే. బాయ్ బాయ్.